హలో వ్యూయర్స్, మా ఆంధ్ర సైడ్ కిచిడి అనేది డిన్నర్లోకి లేదా బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటామన్నమాట. ఈరోజు ఆ కిచిడితో పాటు దాంట్లోకి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి కూడా ఈజీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక కడాయి పెట్టేసి అందులో 1 కప్ దాకా మూంగ్ దాల్ తీసుకున్నాను. దీన్ని బాగా రోస్ట్ చేస్తున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా, అంటే కలర్ మారేదాకా దీన్ని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగా ఉడకదండి, లోపల ఉడకకుండా కొంచెం పప్పులు ఉంటుంది రైస్లో కూడా. అందుకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద అన్నీ క్రిస్పీగా అయ్యేటట్టు చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆ మూంగ్ దాల్ని తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో ఆయిల్ వేసి అందులోనే ఆనియన్, గ్రీన్ చిల్లీ ఈ రెండు వేసి ఈ ఆనియన్ అనేది కొంచెం ఫ్రై చేద్దాము గోల్డెన్ కలర్ వచ్చేదాకా. బేసిక్గా అయితే కిచిడి అంటే నార్త్ ఇండియన్ సైడ్ అన్ని రకాల పప్పులు వేసి కొంచెం రైస్ కూడా అందులోనే వేసి ఒక సాంబార్ రైస్ టైప్లో వస్తుందన్నమాట. దాన్ని కిచిడి అంటారు. మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఇలా మూంగ్ దాల్ రైస్ కాంబినేషన్లో మాత్రమే కిచిడి చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ 3 కూడా వేసేసి ఫ్రై చేసేద్దాము. బాగా అరోమా వస్తూ ఉంటుందన్నమాట. మీన్వైల్ ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వెంటనే ఇందులోనే పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొంచెం మసాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. లేదు కొంచెం లైట్గానే మసాలా కావాలి అన్నప్పుడు మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది అనమాట. ఇలా బాగా ఫ్రై చేసేసి పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇందులోనే టొమాటో వేసి ఫ్రై చేయాలన్నమాట. ఇందులో టొమాటో కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి, జస్ట్ ఒక హాఫ్ టొమాటోస్ అయితే సరిపోతుంది. అండ్ ఎప్పుడైనా కానీ మనం ఇలా చేసేటప్పుడు టొమాటో వేసాము అంటే ఉప్పు వేస్తే మాత్రం టొమాటో తొందరగా మగ్గిపోతుంది అనమాట. సో నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే టొమాటో వేసినప్పుడు వెంటనే ఉప్పు, పసుపు కూడా వేసేస్తానమాట. అప్పుడు మగ్గడానికి టైం మళ్ళీ ఎక్కువ తీసుకోదు, కుకింగ్ టైం అనేది మనకు కలిసి వస్తుంది. ఇలా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసాను కిచిడిలోకి సరిపోయేటట్టు. ఇంకా తర్వాత లాస్ట్లో మనం రైస్ కూడా ఉడికేటప్పుడు మళ్ళీ సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. ఇందులోనే పసుపు వేసేసి ఒకసారి అలా కలిపేసి కొంచెం మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ దాకా మగ్గనిస్తే టొమాటో మగ్గిపోతుంది. మూత పెట్టేసి 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. మూత తీసి చూసేద్దాము. టొమాటో అయితే బాగా మగ్గిపోయింది. ఒకసారి దీన్ని బాగా కలిపేసి ఇందులో ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేద్దామన్నమాట. ఇందులో కారము, గరం మసాలాలు ఏవి అవసరం లేదండి. ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా వేసాం కాబట్టి ఇందులో మళ్ళీ సపరేట్గా గరం మసాలా పౌడర్ ఏం వేయనవసరం లేదు. ఇందులో పచ్చిమిర్చి కారమే మనం వాడతామన్నమాట బేసిక్గా. మళ్ళీ కారపొడి అనేది ఏం వెయ్యము. మీరు ఎక్కువ స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చి దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వేసిన ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా ఎక్కువ ఏం వేగనవసరం లేదు. ఒక 10 సెకండ్స్ అట్లా కలిపేసి వెంటనే కొబ్బరి మసాలా వేసేద్దాము. ఇది ఫ్రెష్ కొబ్బరి పేస్ట్ అండి. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసాను నేను. కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా రైస్లో కలిసి బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అని అనుకుంటే ఎండు కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలి, కొంచెం వేయించాలన్నమాట. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ ఏంటంటే ఎక్కువైనా కానీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఎండు కొబ్బరి మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి, అంటే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ దాకా దీన్ని కుక్ చేయనిద్దాము. ఇది పచ్చి కొబ్బరి అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వెంటనే ఇందులో మూంగ్ దాల్ కూడా వేసి మనం రోస్ట్ చేసి పెట్టుకుంది బాగా కలిపేసి వాటర్ వేసేసి అది బాయిల్ అయ్యేదాకా మూత పెట్టి ఉడికిద్దాము. ఈ మూంగ్ దాల్ వేసిన తర్వాత మసాలాస్లో
బాగా కలిపేసి ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మూంగ్ దాల్కి బాగా పట్టి మంచిగా అంటే చప్పదనం లేకుండా ఉంటుందన్నమాట కిచిడి కుక్ అయిపోయిన తర్వాత. మూంగ్ దాల్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా వాటర్ వేయాలి. నేను మూంగ్ దాల్కి 1 కప్ మూంగ్ దాల్ తీసుకున్నాను. 1.5 కప్ నుంచి 2 కప్స్ దాకా రైస్ తీసుకోవచ్చు. నేనైతే ఆ రేషియో తీసుకుంటాను కిచిడీకి. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈక్వల్గా తీసుకోవచ్చు, లేదా తక్కువ ఇష్టపడే వాళ్ళు మూంగ్ దాల్ని ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసేయాలి. ఈ కిచిడీకి ఏంటంటే బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్ అయితేనే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. సో నార్మల్ రైసే నేను సోక్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు వేసేద్దాము. రైస్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఉడికించేయాలి. రైస్ రెడీ రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఒకవేళ తక్కువ అయితే. లాస్ట్లో కొత్తిమీర పైన చల్లేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేయచ్చు. చూసారు కదండి, కిచిడి అయితే బాగా పొడి పొడిలాడుతూ మంచి అరోమాతో రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే లేట్ చేయకుండా దీంట్లోకి సింపుల్గా చట్నీ చూసేద్దాం. ఈ కిచిడిని బాయిల్డ్ ఎగ్తో లేదా ఆమ్లెట్తో సర్వ్ చేసేయచ్చు. ఈ చట్నీ కోసం ఫస్ట్ నేనైతే కడాయి పెట్టేసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులోనే టొమాటో, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి 3 కూడా వేసేసి అందులోనే ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు కూడా వేసి, టొమాటో తొందరగా మగ్గాలి కాబట్టి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి అన్నీ కలిపేసి ఒక 5 to 10 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే అన్నీ మగ్గిపోతాయి. చాలామంది కొబ్బరి పచ్చడి అంటే అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకుంటారనమాట. దీనికి ఎస్పెషల్లీ కిచిడీలోకి అలా ఏం అవసరం లేదండి. ఇలా చేస్తే సరిపోతుంది, బాగుంటుంది కూడా. ఇలా మగ్గించేటప్పుడు తప్పకుండా మూత పెట్టే మగ్గించాలండి, లేకపోతే ఇది డ్రై అయిపోతుంది. దీనిలోని వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి, అందుకు వెంటనే ఫస్ట్ మూత పెట్టేసి తర్వాత మగ్గనిస్తే ఇందులో వాటర్ కంటెంట్ అంతా ఇందులోనే ఉండి చట్నీ అనేది లైట్గా బాగుంటుందన్నమాట. ఈ చట్నీ కోసం మళ్ళీ మనం సపరేట్గా ఏమీ టైం స్పెండ్ చేయని అవసరం లేదండి. మనం కిచిడీ చేసేటప్పుడే వేరే ఒక చిన్న స్టవ్ మీద ఇవన్నీ కట్ చేసి వేసేస్తే ఒక 5 మినిట్స్లో మగ్గిపోయి మళ్ళీ చల్లారాలి కదండి, మిక్సీ వేయాలంటే చల్లారిపోతుంది కూడా, మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా మగ్గినవన్నీ మిక్సీ జార్లో వేసేసి అందులోనే కొంచెం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టేసి లాస్ట్లో కొంచెం క్యూబ్స్ లాగా ఉల్లిపాయలు కట్ చేసి జస్ట్ పల్స్ ఇస్తే చట్నీ రెడీ. అంతేనండి, ఎట్ ఏ టైం కిచిడి చట్నీ 2 కూడా రెడీ అయిపోతాయి. వెంటనే సర్వ్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.